హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినామియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. పాలినామియల్స్ డివిజన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. డివైడ్ 2x² ప్లస్ 3x ప్లస్ 1 బై x ప్లస్ 2. ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్ సమ్మె. ఓకే, డివిజన్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం x ప్లస్ 2తో దీన్ని డివైడ్ చేయాలి. 2x² ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, దీన్ని మనం డివైడెడ్ అంటాం. ఇది డివైజర్, కోషెంట్, రిమైండర్. సో మనకి ఇప్పుడు కోషెంట్ కావాలి. సో కోషెంట్ ఎలా చేయాలంటే, కోషెంట్ ఎలా కొనుక్కోవాలంటే ఇక్కడ మనం రఫర్ చేసి కొనుక్కుందాం. సో ఇక్కడ మన కోషెంట్ ఏ రావాలంటే ఇక్కడ చూడండి, 2x² by x. Okay, 2x² means 2 into x into x by x. x get cancel అవుతుంది. ఇంకేముంది? 2x. సో 2x అనేది మనకి కోషెంట్. 2x into x. ఇప్పుడు ఈ 2xతో x plus 2 మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 2x into x 2x² ప్లస్ 2 into 2x 4x. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సింబల్స్ చేంజ్ చేయాలి కదా. ఇక్కడ ఏ సింబల్ లేదు అంటే ప్లస్, మన సింబల్ మార్చాలి కాబట్టి మైనస్. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ప్లస్ 2x² మైనస్ 2x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 3x మైనస్ 4x, 3x మైనస్ 4x, ఆన్సర్ మైనస్ 1x. ఇప్పుడు మనం ఇవన్నీ కింద తీసుకుందాం. ప్లస్ 1. మళ్ళీ మనం కోషెంట్ కనుక్కోవాలి. సేమ్ ప్రాసెస్. మైనస్ 1x బై x. x క్యాన్సిల్ అవుతుంది, సో మైనస్ 1. కోషెంట్ ఏంటి ఇక్కడ? మైనస్ 1. మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2. అగైన్ సింబల్స్ చేంజ్ చేద్దాం. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ కూడా ప్లస్. మైనస్ 1x ప్లస్ 1x క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ 2, 1 ప్లస్ 2 ఎంత? 3. అంటే మనకి రిమైండర్ అనేది ఏంటి? 3. 2x మైనస్ 1 అనేది కోషెంట్. ఓకేనా? ఇప్పుడు మనం డివిజన్ ఆల్గరిథం సో చెక్ చేద్దాం మన సమ్ రైట్ ఆర్ రాంగ్ అనేది. ఎలా అంటే ఇక్కడ ఫార్ములా ఉంది, p of x ఈక్వల్ టు డివిడెండ్ ఈక్వల్ p of x నథింగ్ బట్ దిస్ వన్, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్. సో డివైజర్ మనకు తెలియదు కాబట్టి మనం g of x అనుకుందాం. g of x ఇంటూ q of x, q ఫర్ కోషెంట్, ప్లస్ r of x, r ఫర్ రిమైండర్. ఇది మనకి ఫార్ములా డివిజన్ ఆల్గరిథం. ఓకే, p of x అంటే ఏంటి? క్వశ్చన్లో తీసుకున్నాం ఆల్రెడీ. 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు g of x డివైజర్ x ప్లస్ 2 ఇంటూ q of x కోషెంట్ 2x మైనస్ 1 ప్లస్ r of x రిమైండర్ 3. ఓకే, వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఇది x ప్లస్ 2 ఇంటూ 2x మైనస్ 1 మల్టిప్లికేషన్ ఆఫ్ బైనోమియల్స్. 2 టైమ్స్ ఉన్నాయి కదా బైనోమియల్. ఇది ఒక బైనోమియల్, ఇది ఒక బైనోమియల్. ఎలా చేయాలి? x ఇంటూ 2x మైనస్ 1, x ఇంటూ దిస్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ 2x మైనస్ 1 ప్లస్ 3 ప్లస్ 3. నో మల్టిప్లై చేయండి. x ఇంటూ 2x 2x², x ఇంటూ మైనస్ 1 మైనస్ 1x, మైనస్ 1x రాసిన x రాసినా పర్వాలేదు, ప్లస్ 2 2 జా 4x, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2 ప్లస్ 3. ఇక్కడ ఏమైనా లైక్ టర్మ్స్ ఉంటే చూద్దాం. x² టైమ్స్ ఏమీ లేవు.
కాబట్టి 2x² -1x ప్లస్ 4x, ఈ రెండు మనకి లెక్కన్స్ అని తెలుసు. ఓకే, ఒకటి మైనస్ ఒకటి ప్లస్, డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో 1 తీస్తే 3, బిగ్గర్ నెంబర్ సైన్ పెట్టాలి. సో ప్లస్ 3x -2 ప్లస్ 3. మళ్ళీ ఇక్కడ చూడండి, డిఫరెంట్ సింబల్స్, సబ్ట్రాక్షన్. 3 - 2 1, బిగ్గర్ నెంబర్ బిఫోర్ సైన్ ప్లస్, సో ప్లస్ 1. ఇప్పుడు చూడండి LHS 2x² ప్లస్ 3x ప్లస్ 1. RHS సైడ్ కూడా ఏమొచ్చింది మనకి 2x² ప్లస్ 3x ప్లస్ 1. ఇదే డివిజన్ ఆల్గరిథం. అర్థమైందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ సమస్య డిస్కస్ చేద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, డివైడ్ 3x² -x³ -3x ప్లస్ 5 బై x -1 -x². ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ x² x³ x⁴1 కాన్స్టెంట్. అంటే మనకి ఇచ్చిన పోలినోమియల్ ఆర్డర్లో లేదు. ఆర్డర్ అంటే ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ నుంచి లోయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ పవర్ ఫస్ట్ ఉండాలి. సో మనకి ఇందులో హైయెస్ట్ పవర్ ఏంటి 3 కదా, అంటే x³ అనేది మనకు ఫస్ట్ ఉండాలి. ఇది ఆర్డర్లో లేదు కాబట్టి మనం ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నా x³, సో -x³ ప్లస్ 3x² -3x ప్లస్ 5 డివైడెడ్ బై, ఈవెన్ ఇది కూడా చూడండి x -1 -x². ఫస్ట్ మనకి ఏ టర్మ్ ఉండాలి, x² టర్మ్ ఉండాలి. x² x కాన్స్టెంట్, రైట్? కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నా -x² ప్లస్ x -x³ ప్లస్ 3x² -3x ప్లస్ 5 డివైడెడ్ బై -x² ప్లస్ x -1. ఇప్పుడు డివిజన్ చేద్దాం ఇలా. సో ఇప్పుడు ఏంటి, g(x) -x² ప్లస్ x -1 డివైజర్ రాశాను. ఇప్పుడు మనం డివిడెండ్ రాద్దాం. -x³ ప్లస్ 3x² -3x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు మనకి కోషెంట్ కావాలి. రఫ్ కాలం ముందు కోషెంట్ కనుక్కుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, -x³ బై -x² కదా, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. x³ మీన్స్ x ఇంటూ x ఇంటూ x, x² మీన్స్ x ఇంటూ x. సో క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేముంటుంది మనకి 1x ఉంటుంది. సో ఇది కోషెంట్, నేను ఇక్కడ రాస్తున్నా కోషెంట్ x. ఇప్పుడు ఈ xతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. -x² ప్లస్ x -1 ఇంటూ x, x ఇంటూ x² minus x³ plus into, okay, here plus is there, no, plus into plus x into x, x² minus into plus minus 1 into x, 1x. ఓకే, ఇప్పుడు సింబల్స్ చేంజ్ చేద్దాం. మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ప్లస్. ఓకే, సింబల్స్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం, -x³ ప్లస్ x³ క్యాన్సిల్, 3x² మైనస్ 1x², 3లో 1 తీసుకుంటే వస్తుంది మనకి 2x² -3 ప్లస్ 1 -2x. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది -3 ఇది +1, డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 3 - 1 2, బిగ్గర్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్, సింపుల్. ఓకే, 5 కింద తీసుకొద్దాం. సో +5, క్లియర్. మళ్ళీ క్వశ్చన్ కనుక్కుందాం. 2x² బై -x², 2x² బై -x², x² క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది మనకి -2. సో ఇక్కడ మనం -2 రాద్దాం. -2తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into x², 2x², ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x into 2, 2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 2. ఓకే, మళ్ళీ సింపుల్ చేంజ్ చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ 2x² మైనస్ 2x² క్యాన్సిల్ అవుతుంది. -2x ప్లస్ 2x కూడా క్యాన్సిల్ అవుతుంది. 5 - 2 3. సో మనకి 3 అనేది రిమైండర్, ఇది మనకి కోషెంట్.
ఈ క్వశ్చన్లో మనకి డివిజన్ చేయాలి, ఇంకా వెరిఫికేషన్ కూడా అడిగారు. కాబట్టి మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ నేను రాస్తున్నా వెరిఫికేషన్ బై డివిజన్ అల్గోరిథం. ఫార్ములా రాద్దాం. ఏంటి ఫార్ములా? P of x ఈక్వల్ టు G of x ఇంటూ Q of x ప్లస్ R of x. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో P of x ఏంటి? మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు Q of x మైనస్ ఎక్స్ g of x ఫస్ట్ అవుదా. సో g of x అంటే ఇది కదా, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ Q of x x మైనస్ 2 ప్లస్ R of x 3. క్లియర్? టు దిస్ ఇంటూ దిస్, రైట్? సో ఇది ట్రైనోమియల్, ఇది బైనోమియల్. మనం దిస్ ఇంటూ హోల్ థింగ్ రాయొచ్చు, లేకపోతే ఎక్స్ ఇంటూ ఇది మొత్తం రాయొచ్చు. సో ఏది ఈజీ ఉంటే అది చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 3 రాశాను. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ 1x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 2 ప్లస్ 3. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ ఎక్స్ క్యూబ్, ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ టర్మ్ అనేది లేదు కాబట్టి మైనస్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్, ఈ రెండు మనకి లెఫ్ట్ టర్మ్స్ కదా. సో ఏమొస్తుంది మనకి? 2x స్క్వేర్ ప్లస్ 1x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 1x మైనస్ 2x, ఈ రెండు మన లెఫ్ట్ టర్మ్స్ కదా. మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3x లాస్ట్ కాన్స్టెంట్ చూడండి ఇక్కడ 2 ప్లస్ 3 5. ఇది మనకు ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 బోత్ ఆర్ సేమ్ కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేద్దాం. ఈ సమ్లో మనకి ఏంటంటే చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్, అంటే దీంతో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఇది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, రిమైండర్ 0 రాకపోతే ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 అనేది దేనికి ఫ్యాక్టర్ కాదు. అలా 3 సమ్స్ ఉన్నాయి. నేను ఒక థర్డ్ సమ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇందులో ఫస్ట్ సమ్ మీకు ఆల్రెడీ తెలుసు, డివిజన్ చేయాలి, కోషెంట్ రిమైండర్ కనుక్కోవాలి. మన ఎగ్జాంపుల్ చేసినట్టు ఎక్సర్సైజ్ సమ్స్ చేయగలం. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుందా అవుదా. సో మనం డివిజన్ చేద్దాం. రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్, రిమైండర్ 0 రాకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్. సింపుల్, రైట్? ఓకే, ఎక్స్ క్యూబ్ డివిజన్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఎక్స్ పవర్ 5. ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 5 తర్వాత మనకి ఎక్స్ పవర్ 4 టర్మ్ ఉండాలి, కానీ ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్లస్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 4 రాసుకోవచ్చు, లేదా సమ్ గ్యాప్ ఉంచి మైనస్ 4x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 రాసుకుందాం. ఓకేనా? మీకు కావాలంటే ఇక్కడ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 4 కూడా రాసుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇక్కడ నేను రాస్తాను 0 ఇంటూ ఎక్స్ పవర్ 4. ఏదైనా టర్మ్ మిస్ అయితే మనం అక్కడ అలా రాసుకోవచ్చు. ఎక్స్ క్యూబ్ టర్మ్ మిస్ అయితే 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ కనుక్కుందాం. సేమ్ ఎక్స్ పవర్ 5 బై ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 5 బై ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ రాస్తాను నేను, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ 5 టైమ్స్ బై ఎక్స్ క్యూబ్.
x into x into x. Cancel, cancel, cancel. x into x, x square. సో మనకి ఇప్పుడు కోషంట్ ఏమొచ్చింది x square. సో ఇప్పుడు x square తో మనం దీన్ని మల్టిప్లై చేయాలి కదా. x square into x cube, x power 5. 3x into x square, 3x into x square, 3x cube. సో ఇప్పుడు 3x క్యూబ్ వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు మైనస్ 3x క్యూబ్. x క్యూబ్ టర్మ్ కింద x క్యూబ్ టర్మ్ రాయాలి. ఓకేనా. సో మనకి ఇక్కడ x పవర్ 4 టర్మ్ రాయాలంటే హ్యాపీ, ఇంకేం అవసరం లేదు, రాయక్కర్లేదు. ఓకే. ప్లస్ 1 into x square plus x square. Now see here, change the symbols, minus plus minus. X power 5 get cancelled. Minus 4 plus 3. Different signs. Subtraction. 4 loంచి 3 తీస్తే 1. Bigger number before sign minus. Minus 1x cube. ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏముంది అక్కడ ప్లస్ 3x ప్లస్ 1. ఈ 2 టర్మ్స్ కింద తీసుకురావాలి. ఓకే. మళ్ళీ మన క్వశ్చన్ కనుక్కుందాం. మైనస్ 1x క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ కదా. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది అక్కడ మైనస్ 1. కాబట్టి మన క్వశ్చన్ ఏమొచ్చింది మైనస్ 1. ఇప్పుడు మనం మైనస్ 1తో మల్టిప్లై చేయాలి. minus 1 into x cube minus 1x cube minus 1x cube अन्ना x cube अन्ना same. Minus into minus plus 3x into 1 3x plus into minus minus 1 into 1 1. Change the symbols again. Plus minus plus x cube get cancelled. ప్లస్ 3x మైనస్ 3x కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 1 2. సో మనకి రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది. మనం ఆల్రెడీ అనుకున్నాం 2 రిమైండర్ 0 వస్తేనే ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఏరాలి దేర్ఫోర్ x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ not a factor of x power 5 minus 4x cube plus x square plus 3x plus 1. That's it. ఇంకా మనకు సింపుల్ కావాలంటే దీన్ని మనం g of x అనుకోవచ్చు, దీన్ని p of x అనుకోవచ్చు. ఓకే. దీన్ని g of x అనుకుంటే దీన్ని p of x అనుకుంటే అప్పుడు ఏ రాయొచ్చు మనం g of x is not a factor of p of x. Very simple. Clear? Okay. Now find all the zeros of 2x power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2 if you know that two of its zeros are root 2 comma minus root 2. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక పాలినామియల్ ఇచ్చారు, ఇంకోటి ఏంటి 2 zeros ఇచ్చారు. ఓకే. మనకి యాక్చువల్గా ఇది బై క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా. డిగ్రీ 4 ఉంది కాబట్టి బై క్వాడ్రాటిక్ పాలినామియల్. సో బై క్వాడ్రాటిక్ పాలినామియల్కి 4 zeros ఉంటాయి. 4 zerosలో మనకి ఈ క్వశ్చన్లో 2 zeros ఇచ్చారు. ఏంటవి రూట్ 2 ఇంకోటి మైనస్ రూట్ 2. ఇంకా మిగిలిన 2 zeros మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి రూట్ 2 ఇచ్చారు కాబట్టి సొల్యూషన్ ఇక్కడ నేను x మైనస్ రూట్ 2 తీసుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ రూట్ 2 కాబట్టి ఇక్కడ మైనస్ రూట్ 2 తీసుకోవాలి. ఇంటూ ఇక్కడ మైనస్ రూట్ 2 కాబట్టి మనకి ఏం తీసుకోవాలి ప్లస్ రూట్ 2 తీసుకోవాలి, ఎందుకంటే జీరోస్ కాబట్టి. ఓకే. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b కదా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a స్క్వేర్ x స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ పోతుంది 2. అంటే మనకి ఇప్పుడు ఒక కాలమ్ వచ్చింది ఏంటది x స్క్వేర్ మైనస్ 2. ఓకే. అంటే మనం ముందేంటి ఈ జీరోస్తో ఒక కాలమ్ కనుక్కోవాలి.
మీరు ఈ పాలినామియల్ ఇలా అయినా కనుక్కోవచ్చు, లేదా దీన్ని ఆల్ఫా దీన్ని బీటా అనుకొని మనకు ఫార్ములా ఉంది కదా, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఆ ఫార్ములాను ఉపయోగించినా మనం ఈ పాలినామియల్ కనుక్కోవచ్చు. కానీ సింపుల్గా ఏంటంటే ఇక్కడ ప్లస్ రూట్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ రూట్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది చాలా సింపుల్. క్లియర్? ఇప్పుడు నేను ఈ పాలినామియల్ తీసుకుంటున్నాను ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో ఇప్పుడు దాన్ని డివైడ్ చేద్దాం. 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2. దీన్ని ఇప్పుడు డివైడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ 2x పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్, 2x పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది మనకి? 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా. ఇప్పుడు ఈ 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమొస్తుంది మనకి కోషెంట్? 2x స్క్వేర్. 2x స్క్వేర్తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 2x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x పవర్ 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2x స్క్వేర్ 4x స్క్వేర్. కానీ మనకి సెకండ్ టర్మ్ ఏముంది ఇక్కడ? 3x క్యూబ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ కింద రాయకుండా మైనస్ 4x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ టర్మ్ కింద ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయాలి. లైక్ టర్మ్ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు సింపుల్ చేంజ్ చేద్దాం. మైనస్ ప్లస్. ఓకే, నౌ ప్లస్ 2x పవర్ 4 మైనస్ 2x పవర్ 4 క్యాన్సిల్ అవుతుంది. ఈ మైనస్ 3x క్యూబ్ కింద తీసుకుందాం. మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 4 సబ్ట్రాక్షన్. 4 minus 3 1x square. You can bring down 6x. మళ్ళీ మన క్వశ్చన్ కనుక్కుందాం. మైనస్ 3x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది మనకి? మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి కోషెంట్ ఏమొచ్చింది? మైనస్ 3x. ఇప్పుడు మనం మైనస్ 3xతో దీన్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ 3x ఇంటూ ఎక్స్ మైనస్ 3x క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6x. ఓకే, కానీ మనకి సెకండ్ టర్మ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, సో ఇక్కడ రాయకూడదు, ఎక్స్ స్క్వేర్ టర్మ్ కింద రాయొద్దు. 6x ప్లస్ 6x. చేంజ్ ద సింబల్స్, ప్లస్ మైనస్, ఇది రెండు క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 6x మైనస్ 6x ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ ఏమి మిగిలింది? 1x స్క్వేర్ అండ్ మైనస్ 2. మళ్ళీ సేమ్ 1x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. సో కోషెంట్ ఈజ్ 1 ప్లస్ 1. సో రైట్ హియర్ ప్లస్ 1. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2. సింబల్స్ చేంజ్ చేయాలి. మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2 ప్లస్ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మనకి రిమైండర్ ఏమొచ్చింది? 0. ఈ క్వశ్చన్ అన్నింటికి రిమైండర్ 0 వస్తుంది. ఓకే, రిమైండర్ 0 రాలేదంటే మన సమ్ తప్పు. మరి ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ జీరోస్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ మనకి రిమైండర్ 0 రావాలి. ఇప్పుడు మనకి కానీ మన కాన్సెప్ట్ ఏంటి? ఇంకో 2 జీరోస్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి కోషెంట్ వచ్చింది కదా 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. దీన్ని స్ప్లిట్టింగ్ బిల్డర్ అంటే ఫ్యాక్టరైజేషన్ చేసి ఇంకో 2 జీరోస్ కనుక్కోవాలి. ఎలా చూడండి, ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. ఓకే, దీని నుంచి జీరోస్ కనుక్కుందాం. సేమ్ 2 ఇంటూ 1 2 ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 2 కదా. నౌ 2x స్క్వేర్, ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది? మైనస్ 3x. 1 ప్లస్ 2 3. మైనస్ 3 రావాలంటే ఏం చేయాలి? రెండింటికి మైనస్ సింబల్ పెట్టాలి. అంటే మైనస్ 2x మైనస్ 1x ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకి 4 టర్మ్స్ వచ్చాయి. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి కామన్ 2x తీసుకుందాం.
2x ఇంటూ x ఇక్కడ -1. ఇప్పుడు ఈ టూ టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకుందాం, -1 ఓకే ఇంటూ x -1. మళ్ళీ ఇప్పుడు ఈ టూ టర్మ్స్ నుంచి x -1 you can take common of 2x -1. So x -1 equal to 0 or 2x -1 equal to 0 కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, x equal to 1 or 2x equal to 1, then x equal to 1/2. Therefore the 4 zeros of p of x. సో మనం యాక్చువల్లీ ఇక్కడ నేను p of x తీసుకోలేదు, దీన్ని p of x అనుకుందాం. p of x are 1√2 -√2 1 and 1/2. చూడండి ఇక్కడ 4 zeros, √2 -√2 1 1/2. ఇలా మనం ఏదైనా పోలినామిల్కి 2 zeros ఇచ్చినప్పుడు రిమైన్ 2 zeros ఎలా కనుక్కోవాలంటే ఇది ప్రాసెస్.